లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. దండరామి ఉన్న మైపాల్ రెడ్డి చంపిండు నా చెల్లె భూమి కాడికి వచ్చింది 20 గుంటల భూమి ఇస్తే ఆ భూమి వేరేటోళ్ళకి నేను ఇచ్చుకుంటానంటే అద్దన్నాడు. మరి నువ్వు కోట్లున్న భూమి నువ్వెందుకు తుంటానవని భూమి కాడికి వస్తే నా చెల్లెని చంపిండు. నా బిడ్డ ప్రెగ్నెంట్ 9 నెలల ప్రెగ్నెంట్ పెళ్లి చేసి వరకట్నం కింద భూమి ఇచ్చినాం. నా బిడ్డ జీవితం అట్లనే అవుతుంది, నా జీవితం ఇట్లా అయింది. నా బిడ్డకు భూమి దక్కాలని అది భూమి కాడికి వచ్చింది. అత్తే వాడు చంపిండు. వాడిని అట్నే చంపాలే. మైపాల్ రెడ్డి కాని పానం మాకేదద్దు. వాడు ఉంటే ఇంకోళ్ళకి ఇదే గతి పడుతుంది. చేసుకున్న మైపాల్ రెడ్డి మా చెల్లె భర్త, దండరామి మళ్ళీ చేసుకున్న భార్య. మూడో పెళ్లి మైపాల్ రెడ్డి చేసుకున్నాడు. సుకృతం మా చెల్లె చింతలపల్లె విజయ అని చేసుకున్నాడు. 18 సంవత్సరాలు నిండా ముందే చేసుకున్నాడు. దాన్ని చంపిండు. అది చచ్చింది. మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు మా చెల్లెను. మళ్ళీ ఉంచుకొని మా చెల్లెకి గది పట్టించిండు. అయ్యా ఓ బొచ్చడి కేసులు 4 కేసులు ఉన్నాయి. ఇల్లు కాలబెట్టిండు. ఇంట్లో ఉన్నారు చేసేది ఏం చేస్తలేరు. మమ్మల్ని ఎప్పుడు న్యాయం జరగలే. మాకు ఇప్పుడన్నా న్యాయం జరగాలనే. అయ్యా దిస్ మంత్ పొలంలో పని చేసుకుంటుండగా ఇద్దరి మధ్య గొడవ అయ్యి అతను పెట్రోల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అయింది. ఈ పంచాయతీ ఎన్నిసార్లు కాంప్రమైజ్ గమ్మన్నా అయితే ఒప్పుకోవట్లేదు. కేసులో నీకు భూమి ఇచ్చినా గానీ కోర్టులో రాజీ పడతలేవు అనే ఉద్దేశంతో అతను ఆలోచించుకొని ప్రీ ప్లాన్డ్ గా ఆమెను ఎట్లయినా చంపేసేయాలా, లేకపోతే నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపెడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన 22వ తారీఖు రోజు పెట్రోల్ కొనుక్కొని ఆమె పొలం దగ్గర ఆమె పొలం పని చేసుకుంటుండగా వెళ్ళి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి 1 డే ముందే పెట్రోల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ పొలంలో తాటిమట్టల దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ పెట్రోల్ కూడా మన పెట్రోల్ బంక్ లో ఉన్నట్టుగా అతను మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు మొన్నటి నుంచి మా పార్టీస్ అన్ని కూడా వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళకి సంబంధికుల దగ్గర అంతా కూడా గాలింపు చర్యలు చేస్తే ఈ రోజు ఆయన స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.